హాయ్ నమస్తే అండి. ఎంతోమంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా సుమన్ టీవీ ప్రేక్షకులను నమస్కరిస్తూ ఈ రసూల్ గురూజీ వంటిల్లే వైద్యశాల అనే కార్యక్రమంలో చక్కటి ఒక అమృతం లాంటి ఔషధాన్ని మీ ముందుకు తెచ్చాం. దేనికంటే అమ్మలాంటి ఆయుర్వేదాన్ని ఎంతోమంది ఈ మధ్య ఇష్టపడుతున్నారు. దేనికంటే ఆయుర్వేదంలో లేని ఔషధాలు ఎక్కడ దొరకవు అని మన అమ్మమ్మలు పూర్వీకులు గర్జించి మరీ తెలియజేశారు. ఈరోజు మనం పట్టణ వాసులు ఏం చేస్తున్నారు? పండగ వచ్చిందంటే బిర్యానీలు, నూనె గల ఆహారాలు ఎంతో ఇష్టంగా తిని 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 వాళ్ళ ఆస్తుల కన్నా వాళ్ళ పొట్టలే పెద్దగా అలా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో పిల్లోళ్ళు ఆడ నడుస్తుంటారు, 25 పిల్లోళ్ళు. వాళ్ళని చూసి 6 ప్యాకులుగా ఉండవు, సింగిల్ ప్యాకులుగా ఉండవు. ఏంటి దరిద్రం? తిన్న ఆహారం అదుపు తప్పింది. గ్యాస్ ట్రబుల్, యాసిడిటీ. బిర్యానీ అలా తినగానే పక్కలోనే అలా ఒక పెద్ద కూల్ డ్రింక్ లేదా నిమ్మరసం, ఏటేటి కొత్త కొత్త పానీయాలు వచ్చేసాయి. వాటి పేర్లు మాకు తెలియవు, ఎందుకంటే మేము పల్లెటూరు వాళ్ళం కదా, మాకు తెలియవు. కానీ మాకు తెలిసిందల్లా ఒక్కతే, వ్యాధిని ఏర్లతో సహా పీకి పారేయడమే మా యొక్క జీవిత లక్ష్యం. వాటి కోసం పెద్ద కష్టం లేదండి. మన వంటింట్లో దొరికేటివి అన్నీ. ఒకటి ఎండిన అల్లము, దీన్ని సొంటి అంటారు. దీన్ని చరిత్రలేక చూస్తే అల్లాన్ని మించిన ఔషధంబు లేదురా అని పులిపాని గారు అగస్త్యులారు ఏకధాటిగా చెప్పిన అల్లమే ఆయుర్వేదంలో అగ్రస్థానం ఈ అల్లానిది. ఇక రెండవది పిప్పళ్ళు. ఇవి చిన్నపాటి పురుగుల మాదిరి కనిపిస్తాయి. ఇది మానవ దేహంలో జఠరాగ్నిని పెంచడంలో ఇది ఎంతో అద్భుతమైనది పిప్పళ్ళు. ఇకపోతే జీలకర్ర. ఈ జీలకర్ర మానవ దేహంలో ఊపిరితిత్తుల్లో ఉండే తేమను తీయడానికి, అరుగుదలకి, మన పెద్ద పేగులో ఏదన్నా సమస్య ఉన్నా వాటిని దూరం చేయడానికి ఈ జీలకర్ర ఎంతో దోహదపడుతుంది. ఇకపోతే వామ. ఈ వాము ప్రాచీన కాలంలో కారపూసల్లో, చెంచుకల్లో, అప్పడాలలో ఎంతో అద్భుతంగా దీన్ని వాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలామంది నా దగ్గరకు వస్తున్న కిడ్నీ పేషెంట్లు, వాళ్ళకి ఏం చేస్తాం, ఒక 200 గ్రాముల వాము ఇచ్చేస్తాం. ఇది రోజు ఉదయం లేవగానే ముఖం కడిగిన తర్వాత ఒక స్పూన్ నమిలి 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 మింగి ఒక అరకప్పు నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయి. చూసారా, ఈ వాములో కూడా అటువంటి గుణం ఉంది. ఇకపోతే చివరిది, ఇది అందరికీ తెలుసండి, బెల్లం. ఇది చక్కటి బెల్లం, ఆర్గానిక్ బెల్లం. ఈ బెల్లంలో ఎంతో ఐరన్ లభిస్తుంది, కాల్షియం లభిస్తుంది. ఇది ఎంతో అద్భుతం. ఈ బెల్లం తిననివాడు ఈ భారతదేశంలో ఉండడు. అటువంటి బెల్లం ఇవన్నీ కలిపితే అద్భుతమైన ఒక గ్యాస్ ట్రబుల్ మెడిసిన్ తయారవుతుంది. ఇలా బెల్లము, జీలకర్ర, పిప్పళ్ళు, వామ, సొంటి, ఈ 5 వస్తువులు పంచభూతాలతో సమానమైనవి. ఈ వస్తువులని దంచి, అంటే కొద్దిగా దూరగా వేయించి దంచి, ఈ బెల్లం ఒకటే వేయించకూడదండి, మిగతాటివి 4 వేయించాల. దంచి చూర్ణము చేస్తే ఈ విధమైన చూర్ణం. వీటిని భోజనం చేసిన తర్వాత ఒక అర స్పూన్ నోట్లో వేసుకొని నీళ్లు తాగినా, లేదా అరకప్పు నీళ్ళలో కలిపి మనం సేవించినా, లేదా పాలలో తీసుకుని సేవించినా ఎంతో అద్భుతం. నీళ్ళలో సేవించడం శ్రేయస్కరం. ఇక అట్లా కానప్పుడు మనం ఏం చేయాలా, ఒక అర స్పూన్ 2 ముద్దల ఆహారంలో కలుపుకొని మనం భోంచేసేయాలి. అన్నం తింటాం, అప్పుడు కొద్దిగా ఈ పౌడర్ కలుపుకోవడం, వీటిని సేవించడం. అన్నంలో కలుపుకొని 2 ముద్దలు సేవించవచ్చు, లేకుంటే అరకప్పు గోరువెచ్చిన వాటర్లో కలుపుకొని నీళ్లు తాగొచ్చు. దీంట్లో కాస్త నిమ్మరసం యాడ్ చేసి కూడా తాగినా వెంటనే తిన్న ఆహారం 5 నిమిషాలు, అరగంట లోపల అరిగిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మహనీయులు ఎన్నో అద్భుతాలు మన వంటింట్లో దాచి ఈరోజు మనకి ఇలా బట్టబయలు చేసిన మహనీయులు ఈరోజు శిరసించి నమస్కరిస్తూ నా ఛానల్ చూస్తూ ఉండండి. ఏదైనా అవసరం వస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. జై హింద్.